ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ మాలిక్యూల్ అనేది SN1 రియాక్షన్ ఎగ్జిబిట్ చేయదు అంటున్నాడో. సో SN1 యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఇది ఎగ్జిబిట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ కార్బోకాటైన్ అనేటువంటిది మోర్ స్టేబిలిటీని ఎగ్జిబిట్ చేయాలి. సపోజ్ ఇక్కడ క్లోరైడ్ అయాన్, ఓకే, సో ఈ బాండ్ బ్రేక్ చేసినప్పుడు మనకి ఎలైల్ కార్బన్ అనేటువంటిది వస్తుంది. సో ఎలైల్ అంటే డబుల్ బాండ్, ఇక్కడ వచ్చేసరికి CH సింగిల్ బాండ్ CH2, సో ఇలా ప్లస్ వస్తుంది. ఈ కార్బోకాటైన్ అనేటువంటిది మోర్ స్టేబుల్, ఎందుకనంటే రెసినెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి కూడా క్లోరిన్ అనేటువంటి దాన్ని తీసేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆ ఫినైలిక్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో ఈ కార్బోకాటైన్ కూడా మోర్ స్టేబుల్ రెసినెన్స్ అనేటువంటి ఫినామినాన్ని బేస్ చేసుకుని. ఇది టెర్షరీ కార్బోకాటైన్ అనేటువంటిది వస్తుంది. అంటే ఒక కార్బన్ మీద సో 3 ఆల్కైల్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో ఇది కూడా మోర్ స్టేబుల్ ప్లస్ ఐ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని. కానీ ఆప్షన్ సి అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే వినైల్ కార్బోకాటైన్ అనేటువంటిది వస్తుంది, దానికి ఎక్కువ స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. సో ఫైనల్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి.